బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రమాదం కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కార్ల దొంగల ముఠ గుట్టు రట్టయింది. ఇక కార్లు అపహరించి విక్రయించడంతో పాటు తమ నేరాలకు సహకరించిన పోలీసులకు కొన్ని కార్లను గిఫ్ట్గా కూడా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయా కార్లను ఎవరెవరికి విక్రయించారు, కానుకలుగా తీసుకున్న అధికారులు ఎవరు అనే విషయాలపై దృష్టి పెట్టారు. మొత్తం 50 కార్లను దొంగలించినట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక సుమారు 50 కార్ల వరకు చోరీ చేసిన ముఠా వాటి నెంబర్ ప్లేట్లు, చాసిస్ మెంబర్లు మార్చి విక్రయించినట్లు విచారణలో అంగీకరించారు. ఇక మరోవైపు కేసు విచారణ ఊపందుకోవడంతో ఒకరిద్దరు పోలీసులు అధికారులు ముఠా నుంచి తీసుకున్న కార్లను తిరిగి ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక అదేవిధంగా కొందరు రాజకీయ నేతలు కొనుగోలు చేసిన కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కార్లను నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొన్ని కార్లకు నెంబర్లు లేకపోవటం, మరికొన్నిటికి రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదని సమాచారం. కొన్ని కార్లకు తెలంగాణకు చెందిన నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఇక కార్ల చాసిస్ నెంబర్లు సేకరించి రవాణా శాఖ పరిశీలనకు పంపారు. ఈ క్రమంలో కొన్ని కార్లకు నకిలీ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఇన్నోవా, కియా, ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కొన్ని కార్లకు తాత్కాలిక నెంబర్లు ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. సీను, చెప్పండి. ఇక పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల కార్ల దొంగల మూట గుట్టు రట్టయినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలు 5 ఇంజనీర్ విద్యార్థులు అయితే మరణించిన సంగతి తెలిసిందే. అంటే ఈ మరణానికి కారణం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ కుమారుడు వెంకట అరుణానాయుడు అయితే అరుణాయుడు పోలీసులు గుర్తించారు. ఈ ఈ ప్రమాదం అయితే తల్లిదండ్రులకైతే తీరని శోక సముద్రంలో మునిగిపోయారు విద్యార్థుల తల్లిదండ్రులు. కానీ వీరిని ఈ నెల 18వ తారీఖున పోలీసులు అయితే కస్టడీకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో అంటే ఒక్కొక్కటిగా పలు కేసులు అయితే బయటకు వస్తున్నాయి శ్రావణి. అంటే వీరికి ఎక్కువగా వీరు ఒక నకిలీ వెహికల్ స్పీడర్ అవతారమే కాకుండా వీరు కారుల చోరీలో కూడా చాలా అయితే కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇక మనకి లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే నిన్న నర్సరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో చోళమండలం ఫైనాన్స్ కంపెనీకి చెందినటువంటి మేనేజర్ భరత్ అయితే వీరి మీద అయితే నర్సరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగిందంటే ఈ చోళమండలం ఫైనాన్స్ కంపెనీలో 2 కార్లు కొనుగోలు చేసి అంటే నగరకల్లు మండలానికి సంబంధించినటువంటి అంజీ భాను అనే 2 వ్యక్తులు ఈ చోళమండలం ఫైనాన్స్ కంపెనీలో కారులు తీసుకొని ఈ వెంకట అనుగుణ నాయుడు గ్యాంగ్ అయితే అప్పగించినట్లయితే తెలుస్తుంది. ఈ వెంకట నాయుడు అయితే ఈ కారులను అంజీ భాను దగ్గర తీసుకున్నటువంటి కార్లను నంబర్లు, చాయిసెస్ నంబర్లు మార్చేసి రాజకీయ నేతలకి, పోలీసులకి అయితే అమ్మకం జరిగినట్లయితే విచారణలో కొద్ది వెలుగులోకి వస్తున్నారు శ్రావణి. సీను, ఇప్పటికే అసలు ఎన్ని కార్లను దొంగలించారు అంటే 15 కార్లను కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే కానుకలుగా తీసుకున్న అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎంతమంది అధికారులు ఉన్నారు? అని మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఇప్పటి వరకు అయితే మనకి 15 కార్లు అయితే స్వాధీనం చేసుకున్నారని తెలుపుతున్నారు. ఇంకా ఒకటికొకటిగా ఈ కేసులో మలుపులు తిరుగుతూ వస్తూ ఉంది. ఇంకా ఎటువంటి చోరీ కేసులు కానీ ఈ గ్యాంగ్ చేసినట్టు అరాచకాలు ఏ బయటపడతాయని అయితే చూడాల్సి ఉంది మనం. దీనిలో ముఖ్యంగా పోలీసుల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది శ్రావణి. ప్రజలు రక్షించాల్సిన పోలీసులు, దొంగతనాలు అరికట్టాల్సిన పోలీసులే వీరికి ప్రోత్సహించి వీరు దొంగిలించినటువంటి కారులను వారు తక్కువ ధర కొనుగోలు చేసి తీసుకున్న పరిస్థితి ఇక్కడ పల్నాడు జిల్లాలో చూస్తున్నాము. కొంతమంది పోలీసు అధికారులు అయితే గట్టు చుప్పుడు కాకుండా కూడా పోలీసులకి కార్లను అప్పగించిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము శ్రావణి. సీను, మరి కేసు విచారణ ఊపందుకోవడంతో కూడా కొంతమంది కార్లను తిరిగి ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి పోలీసులపై పైన ఉన్నతాధికారులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? శ్రావణి, ఈ కేసుకు సంబంధించి అయితే అంటే ఆ చిలకలూరిపేట వద్ద జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధం ఆ పరిధికి సంబంధం లేనటువంటి ఎస్ఐ అక్కడ కనిపించడంతో ఆ ఎస్ఐ మీద అయితే వేటేయడం మన అందరికి తెలిసిందే.
అంటే మీ పరిధి కాకపోయినా అక్కడికి వెళ్ళి అక్కడ అదృశ్యం అక్కడ కనిపించడంతో అతను ఉన్నతాధికారులు అయితే అతని పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. శ్రావణి, ఈ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో మనం చూడాల్సి ఉంది శ్రావణి. పోలీసుల ప్రమేయం అయితే చాలా వరకు ఉందని కనిపిస్తుంది శ్రావణి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.